రాష్ట్రంలో మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీల సమస్యపై విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసిన వాసుపల్లి జానకిరాం. గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మెకనైజ్డ్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్ యాజమానులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా డీజిల్ ఆయిల్ సబ్సిడీ కార్డులు పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. డీజిల్ సబ్సిడీ కార్డుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా గత 2 నెలలుగా ఎటువంటి పరిష్కార మార్గం చూపించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పూర్తిగా నిలిపివేసిందని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నెల్లూరు జిల్లా జువ్వెల దిన్నె షిప్పింగ్ హార్బర్ను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులకి కట్టబెట్టిందని, పీపీపీ విధానం ద్వారా ఫిషింగ్ హార్బర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేయాలని ఆలోచన చేసిన విధంగా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, దీనివల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని జానకిరాం తెలియజేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్లో మత్స్యకారులను విడుదల చేసే సమయంలో ఇచ్చిన మాట ప్రకారము 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఏర్పాటు చేయడానికి పూనుకోవడమే కాకుండా 4 ఫిషింగ్ హార్బర్స్ని 80% పూర్తి చేయడము, దాంట్లోనే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో జువ్వెల ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేయడం కూడా ఆయన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అటువంటి ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకి అందకుండా ఈ కూటమి ప్రభుత్వము దొడ్డిదారిలో ఒక సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీకి 2 రోజుల క్రితము ఉన్నటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కట్టుబట్టడం జరిగింది. ఇది మత్స్యకారులు నిలువెత్తి దోపిడీ చేయడం అనేది మేమైతే ఒక మత్స్యకారు అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతలు ఎక్కిస్తే ఈరోజు అణగారిన వర్గాలకు ఉన్నటువంటి మత్స్యకారుల్ని ఈ విధంగా మరి నాశనం చేయడం మీకు ఎంతవరకు ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాము. దయచేసి ఏదైతే మీరు పీపీపీ విధానం అనేది మీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని మా మత్స్యకారుల పట్ల రుద్దొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మీరు పీపీపీ మోడ్లోని మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మీరు ఒక కుట్ర కోణంలో ప్రయత్నం చేశారు. చేసినా కూడా మరి మీరు టెండర్లు కూడా పిలిచేసారు, ఒక్కరు కూడా టెండర్ వేయలేని పరిస్థితి. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు. అదే విధానాన్ని మీరు మత్స్య పరిశ్రమలో కూడా చేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని అయితే మేము ఉపేక్షించేది లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మత్స్యకార రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాల అందరి సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను పరిపాలించిన ప్రభుత్వమే ఈ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటే కనుక పాలకపక్షం మీద యుద్ధం చేయడానికి ప్రతిపక్షం ఎప్పుడూ ఉంటుంది. అది మాకు కూడా తెలుసు. మరి పాలపక్షం ఇబ్బంది పడుతుంది కాబట్టి మమ్మల్ని మేము ప్రతిపక్షం తాలూకా సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన గతంలో ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపగలిగారో అదేవిధంగా మరి ఆయన హయాంలోనే ఏర్పడినటువంటి జువ్వెల ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బందర్ ఫిషింగ్ హార్బర్ గిలకల్దిన్లో ఉన్నటువంటి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదేవిధంగా మరి ఈ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఉప్పాల్లో ఉన్నటువంటి అమీనాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కావచ్చు, కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ అన్ని ఫిషింగ్ హార్బర్లను కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి అప్పటి మరి గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి అభివృద్ధి పనులు చేపట్టినటువంటి విశాఖపట్నం ఫంక్షన్ ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఈ ఫిషింగ్ హార్బర్లన్నింటినీ కూడా మీరు ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక దురుద్దేశపూర్వక ఎజెండాని మీరు అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని సాయి మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీకి కూడా పీపీపీ విధానం ద్వారా మీరు ఇద్దామనుకుంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిషరీస్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రైవేట్ విధానం ఏదైతే ఉందో దీనిని మేము అందరం కూడా అడ్డుకుంటాము. అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కూడా తీసుకొని దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొని వెళ్ళి అప్పుడు మరి చూసారు కదా విశాఖపట్నంలోని కాకినాడ జిల్లాలో నర్సీపట్నం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు వర్షంలో కూడా ఎంత
జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రైవేటైజేషన్ని, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని మరి ప్రతిపక్ష నాయకుడు అడ్డుకుంటే ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. అదే సపోర్టు మరి జోవల్దీన్ ఫిషింగ్ హార్బర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రప్పిస్తాము. ఈ ప్రభుత్వము మమ్మల్ని మత్స్యకారులు నిర్లక్ష్యం చేసేటువంటి తీసుకున్నటువంటి చర్యలను కూడా ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలోని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క చూస్తే ఆయిల్ సబ్సిడీ కార్డులు పనిచేయట్లేదు. పనిచేయక ఒక్కొక్క బోట్ యజమాని 27,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. గత నెలలో కూడా విశాఖపట్నం కలెక్టరేట్కి రావటము మరి అర్జీని కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం చేయలేదు. అంటే మత్స్యకారుల సమస్యల పట్ల పరిష్కారం చేయకుండా ఎంత నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలోని మూల్యం చేర్చుకునే పరిస్థితి వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు. మత్స్యకారులుగా బతకనివ్వండి. మత్స్యకారులకు ఉన్నది సముద్రం మాత్రమే. ఈ సముద్రం మత్స్యకారుల తాలూకు సొంతం. దీన్ని మత్స్యకారులు చేపల వేట చేసుకుని బతుకుతారు కాబట్టి